హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. కేఫ్ నీలోఫర్ ఓనర్ బాబురావు గారి గురించి, కేఫ్ నీలోఫర్ గురించి హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరికైనా ఒక మంచి టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా అందరికీ గుర్తొచ్చేది కేఫ్ నీలోఫర్. కొంచెం చిల్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కేఫ్ నీలోఫర్లో ఒక మంచి కాఫీ తాగితే చాలు మొత్తం సెట్ అయిపోతుంది అనుకుని చాలామంది యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే కేఫ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మరొక్కసారి బాబురావు గారు వైరల్ అయ్యారు. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఆయనతో చెప్పారంట, నాకు యజ్ఞోపవీతం చేయిస్తావా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా అడిగినట్టు అనిపించిందంట. బాబురావు గారు కూడా ఆయన చేసే బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అలానే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ డెవలప్మెంట్కి కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అలానే ఆయనకి, ఆయన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు తిరుమలకి వెళ్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయనకి రియల్ ఎక్స్పీరియన్స్ వెంకటేశ్వర స్వామి నాకు ఇది చేయిస్తావా అని అడిగినట్టు అనిపించిందంట. అందుకని చెప్పి ఆయన రీసెంట్గా 3 కిలోల బంగారము, అలానే 1 కిలో వజ్రాలు, అంటే టోటల్ 4 కిలోస్ 4.5 CR అనమాట, 4.5 కోట్లు పెట్టి యజ్ఞోపవీతం అనేది తయారు చేయించారు. అది కూడా తిరుమల తిరుపతి మెయిన్ దేవస్థాలయంలో వెంకటేశ్వర స్వామికి సరిపోయేలా పెద్ద సైజులో ఒక యజ్ఞోపవీతం అయితే చేయించారనమాట. అది కూడా మధ్యలో మనం చూడొచ్చు, ఓన్లీ డైమండ్స్ వాల్యూ కాస్ట్ మాత్రం ఒక 1 CR అని చెప్తున్నారు. మిగతా 3 CR వర్త్ గోల్డ్ ఉందంట. టోటల్గా 4.5 CR అయింది దాన్ని చేయించడానికి. స్పెషల్గా శ్రీవారికి ఎప్పుడైతే పూజలు చేస్తారో, అలంకరణ చేస్తారో ఆ టైంలో ఈ యజ్ఞోపవీతం యూజ్ చేస్తారు అని చెప్పి తెలుస్తుంది. అలానే దీన్ని మళ్ళీ రెడీ చేయించడానికి కూడా స్పెషల్గా కస్టమైజ్ చేయించి దగ్గరుండి మరి ఫ్యామిలీ మొత్తం దీన్ని డిజైన్ చేయించారంట. చేయించిన తర్వాత కూడా ఇప్పుడు తిరుమలలో స్వామివారికి సమర్పించేటప్పుడు ప్రత్యేకమైన పూజలు జరిపించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని టీటీడీ మెంబర్స్కి అది సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అంటే ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారు, ఎంతో ఫేమ్ తెచ్చుకుంటారు, కానీ వచ్చిన దాంట్లో కొంచెం మంచి పనులకు ఉపయోగిద్దాం, లేకపోతే దేవుడికి ఉపయోగిద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇదే సినారియో మనం చూసినట్టయితే ముఖ్యంగా బాబురావు గారు ప్రీవియస్ కూడా ఇలాంటి మంచి పనులకి ఎన్నిటికి, అంటే ఆల్మోస్ట్ ఈ కేఫ్ 1993 నుంచి కూడా ఉంది, ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. కాబట్టి ఆయన వచ్చిన ప్రాఫిట్లో బ్రాంచులు పెట్టడానికి ఎలా అయితే సగం అమౌంట్ తీస్తారో మిగతా కొంచెం అమౌంట్ ఎప్పుడు హెల్ప్ చేయడానికి, దేవుడికి, పూర్ పీపుల్స్కి, ఏదైనా డెవలప్మెంట్కి పర్సనల్గా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారనే వార్తలు కూడా ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చాయన్నమాట. ఏది ఏమైనా దేవుడి పట్ల అంత భక్తితో, ఆయన అంత ప్రేమతో 4.5 కోట్లు పెట్టి యజ్ఞోపవీతం చేయించారు. కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అలానే బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ అక్కడున్న టెంపుల్కి సంబంధించిన పూజారులు అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఏది ఏమైనా డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా, ఆ ఖర్చు పెట్టే విధానం కూడా అవతల వాళ్ళకి నచ్చేలా ఖర్చు పెట్టడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మనందరికీ ఎంతో ఫేవరెట్. హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఫస్ట్ ఏదన్నా మొక్కుంటే అక్కడికి వెళ్ళి తీర్చుకుంటారనమాట. అక్కడికి వెళ్ళి ఒక కోరిక, ఒక మొక్కుకుని వస్తే 100% తీరుతుంది. తీరిన తర్వాత ఆ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. అంత నమ్మకం అనమాట. ఇవాళ ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, బిజినెస్ ఇంత గ్రో అవ్వడానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామియే కారణం అని చెప్పి బాబురావు గారు ప్రీవియస్ మాట్లాడిన వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ న్యూస్ అయితే ఇప్పుడు మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ కూడా చాలామంది వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కుకుని చిన్న చిన్న కానుకలు అవి ఇవి ఇస్తూ ఉంటారు. బట్ ఇంత భారీ ఎత్తున ఇప్పుడు గోల్డ్ రేటు చాలా పెరిగిన సమయంలో 4.5 కోట్లు పెట్టి ఇవ్వడం అనేది అందరినీ చాలా ఆశ్చర్యపరిచిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా బాబురావు గారు చేసింది మంచి పని అని చెప్పి అప్రిషియేషన్స్ అయితే వస్తున్నాయి.